హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందే ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పవన్ కళ్యాణ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి, చాలా బాగుంటుంది. మీకైతే అర్థమైతే అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. అండ్ నా ఫేస్బుక్ అనే ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ కింద ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ అయితే చేయండి. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే తీసుకోవాలి. ఆ ఫోటో వచ్చేసి ఇది ఇలా ఉంది కదా, ఈ ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ మీద ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని ఇలా జూమ్ చేసేయండి. ఇలా జూమ్ చేసేసి కొంచెం ఇలా పైకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజర్ తీసుకొని ఓపాసిటీ ఇలా తగ్గించేయండి. ఇలా అయితే నేను పెట్టినట్టయితే ఇలా పెట్టేసేయండి. అండ్ ఇలా ఇక్కడ వచ్చేసి ఎరేజ్ అయితే చేసేయండి. ఇలా అయితే నీట్గా ఫాస్ట్గా అయితే ఇక్కడ ఎరేజ్ అయితే చేసేయండి ఇలా. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఎరేజ్ అయితే చేయండి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే కింద వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత ఇలా రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ వచ్చేసి మినిమం 40-45 అలా పెట్టేసేయండి. నేనైతే 45 అలా పెట్టేస్తున్నాను. 45 పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక చైర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళేసి చైర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చైర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ చైర్ని వచ్చేసి ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇలా ఒక పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇక్కడ మనం కూర్చుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. మళ్ళీ డూప్లికేట్ లేయర్ ఒకటి తీసుకోండి. అండ్ మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకొని మొత్తం 4 లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ చైర్ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, చూసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇలా అయితే వస్తుంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫైల్స్లోకి వచ్చేసి మీరు పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే పిఎన్జీ ఎలా కట్ చేయాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. ఈ పిఎన్జీని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పిఎన్జీ ఇలా పెట్టేసేయండి, కొంచెం ఇలా పెట్టేసి నేనైతే రొటేట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇలా కావాలని ఇలా పెట్టేసు. ఇలా చైర్లో కూర్చున్నట్టు ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలా లైట్గా అరేంజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కూర్చున్నట్టు ఉండాలి కాబట్టి లైట్గా అరేంజ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత ఇలా అరేంజ్ చేస్తే మనం కూర్చున్నట్టే ఉంటుంది. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని. ఈ పిఎన్జీని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా అయితే చూడండి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయితే ఉండదు కదా, ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అని ఇక్కడ డౌన్లోడ్ పక్కన రైట్ క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ చేసేయండి. డౌన్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 2 స్టెప్స్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు టైమింగ్ అయితే తీసుకుంటుంది. ఈ టైమింగ్ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్లోకి అయితే మనం సెలెక్ట్ చేసిన ఫోటో అనేది యాడ్ అవుతుంది. ఈ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్లోనే ఉండేది మనం ఎడిట్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళేసి మిక్స్లోకి వెళ్ళేసేయండి. ఆరెంజ్ తీసుకొని జస్ట్ ఒక 10 పెట్టేసేయండి. బ్లూ తీసుకొని 100 పెట్టేసేయండి. లైట్ ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 10 అలా పెట్టేసేయండి. ఎల్లో వచ్చేసి -10 అలా పెట్టేసేయండి. గ్రీన్ వచ్చేసి +20 అలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇంకా ఇక్కడ ఏం అవసరం లేదు. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. కలర్ నాయిస్ రీడ్ కూడా వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. షేర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ 2 అని ఉంది కదా, షేర్ 2 మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది మనం షేర్ 2 క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది మనం ఇక్కడ మనకు షాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే షేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మన ఫేస్ అనేది కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం వైట్ అయితే చేసుకోవాలి. ఇలా 2 ఫింగర్స్ తోటి ఇక్కడైతే మనం ఓన్లీ ఫేస్ వరకే వైట్ అయితే చేసుకోవాలి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం ప్యాంట్ అయితే బ్లాక్ అయితే చేసుకుందాం. ఇలా బ్లాక్ అయితే చేసుకుందాం. ఇలా బ్లాక్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా కొంచెం వైట్ అయితే చేసేద్దాం. ఇలా వైట్ అయితే చేసేయండి. వైట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంది కదా, పోర్ట్రేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ అయితే అవుతుంది, టైం అయితే తీసుకుంది. స్మూత్నెస్ 2లో పెట్టేసి ఇక్కడ వచ్చేసి మినిమం ఒక 5 అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ చూడండి కొంచెం రెడ్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం ఎక్కడైతే రెడ్గా అయితే కనిపిస్తుందో దాని మీద అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి -8 పెట్టేసేయండి. స్టోరేజ్ వచ్చేసి ఒక 6 అలా పెట్టేసేయండి. చూసారు కదా వైట్గా అయితే అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫేస్ వరకే పెట్టేసేయండి. ఇది అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ విజిట్ అని ఉంది కదా, దీంట్లో తీసుకెళ్ళేసి ఇక్కడైతే ఓన్లీ మన ఎడ్జెస్ మాత్రమే వచ్చేటట్టు బ్లాక్నెస్ అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మేట్స్ అని ఉంది కదా, ఫార్మేట్స్లోకి వెళ్ళండి. ఇది వచ్చేసి మినిమం ఒక 20 అయితే పెట్టేసేయండి. 20 అయితే పెట్టండి. 21 ఏం పర్లేదు, 20 ఏం పర్లేదు పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఎడిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.